హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ డబ్బులు ఈ రోజు నుండి ప్రారంభించబోతుంది. ఈరోజు ఏ ఏ జిల్లాల వారీగా ఈ చేయూత పెన్షన్ డబ్బులు అందజేస్తారో అనే దానిపై ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికోసం మీరు వీడియోని పూర్తి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేయూత పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అధికారులకైతే చెప్పారు. అనర్హులకు పెన్షన్లు అందకుండా చూడాలని కోరారు. గురువారం ప్రజాభవన్‌లో సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ గోపితో కలిసి చేయూత పెన్షన్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పెన్షన్లు ఆలస్యమైతే లబ్ధిదారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇన్ని రోజులు ఫింగర్ ప్రింట్స్ రాక చాలామంది వృద్ధులకు తీవ్ర అవస్థలు అయితే పడ్డారు. అలాగే దీనికి పరిష్కారంగా ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఫింగర్ ప్రింట్స్ రాకున్నా పెన్షన్ కూడా ఈ కొత్త చేయూత పెన్షన్‌ని తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్లకు ఆసరాగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే చాలామంది పెన్షన్ తీసుకునే సమయంలో పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఫింగర్ ప్రింట్స్ రాక చాలామంది వృద్ధులు పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో నెలకొంటున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని పలు చోట్ల అవకతవకలు చోటు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ఈ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖాన్ని గుర్తించి అనే విధానాన్ని తీసుకొచ్చింది. చాలామంది వృద్ధుల వేళ్ల రేఖలు పోవడం వల్ల ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా రావడం లేదు. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అయితే అమలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తొలి దశలో 23 లక్షల మందికి ఈ చేయూత పెన్షన్ డబ్బులు. తొలి దశలో పోస్టాఫీసుల్లో పెన్షన్లు తీసుకునే 23 లక్షల మందికి దీన్ని అమలు చేయనున్నారు. బ్యాంకులో పెన్షన్లు తీసుకుంటున్న 21 లక్షల మందికి మాత్రమే ఈ పాత విధానంలో పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త యాప్‌నైతే తీసుకొచ్చింది. పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా పోస్ట్ మాస్టర్లకు కొత్తగా ఫోన్లను కూడా అందించనుంది. ప్రాసెస్ ఇలా ఉంటుంది. పోస్టాఫీస్‌లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వారి ఫోటో తీసి ఆధార్‌తో చెక్ చేసి యాప్‌లో అయితే అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత వారికి పెన్షన్ అందించారు. ఎవరికైతే ఫోటో తీయలేని పరిస్థితి ఉంటుందో వారికి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తారు. ఫోటో, బయోమెట్రిక్ రాని వారికి కూడా పంచాయతీ కార్యదర్శుల ఫింగర్ ప్రింట్‌తో డబ్బులు అందజేస్తారు. అంటే ఆ పంచాయతీరాజ్ సెక్రటరీలో పనిచేస్తున్న వారు కూడా వారి వేలిముద్రలు ఉపయోగించి మీకు ఈ చేయూత పెన్షన్ డబ్బులైతే అందించడం జరుగుతుంది. ఇలాంటి చేయూత పెన్షన్ గురించి మరెన్నో వివరాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.